అబ్బబ్బబ్బబ్బబ్బా! ఏం మ్యాచో! నేనుండే టైయాల ఇట్లా మ్యాచ్ ఒకటి కూడా జరిగేలా. ఈ రోజైతే సూపర్ మ్యాచ్. అరే ఏంటి రోహిత్ భాయ్ నువ్వు రోహిత్ శర్మ కాదు. సిక్సర్ల శర్మ. సిక్స్‌లేంది, ఆ కొట్టుడేంది, ఆ 120 ఏంది. నువ్వు 3 సార్లు బ్యాటింగ్ దిగినా కూడా నీ సిక్స్‌లనైతే నువ్వు వదలట్లేదు. అది రోహిత్ శర్మ అంటే. ఇది రోహిత్ శర్మ పవర్ అంటే. వరల్డ్ కప్ పోయింది, ఫామ్‌లో లేదనుకుంటున్నారేమో. దిస్ ఈజ్ మై కెపాసిటీ. 120 రన్స్ కొట్టినావు. అది కూడా ఎలాంటి సిచ్యువేషన్‌లో అనుకుంటివి. వరుసగా 4 వికెట్లు పోయిన తర్వాత నేను రింకు సింగ్ అయితే 200 దాటిచ్చినాం. ఇది రోహిత్ శర్మ పవర్ అంటే. ఇప్పుడు మాట్లాడండిరా ఎవరన్నా నా బ్యాటింగ్ గురించి, నా కెప్టెన్సీ గురించి. ఇంకెవరు మాట్లాడతారులే రోహిత్ భాయ్. ఇంత మంచి కంబ్యాక్ ఇచ్చినాక ఇక మాట్లాడేకి అవుతుందా ఎవరి వల్ల? ఈ మ్యాచ్ దెబ్బతో ఉండే ధోని రికార్డు కూడా పగలగొట్టి నీ పేరు రాసేసుకున్నావు. నువ్వైతే సూపర్ రోహిత్ భాయ్. దరిద్రం అంటే మందే ఆయా. ఫస్ట్ 2 మ్యాచ్లు ఎట్లాగో దబ్బించుకోండి. ఈ మ్యాచ్ అయినా గెలుస్తామని ఆశ పెట్టించి కూడా లాస్ట్కు దబ్బించుకోండి. ఇంతకు మన టీంలో ప్లేయర్లు ఉండారా, ఆటగాళ్ళు ఉండారా నాకే అర్థం కాలేదు. ఏమైనా మ్యాచ్ ఈజీగా గెలిచే మ్యాచ్ కూడా సంగ నాగిచ్చేసిరి. ఆపరా స్వామి, మా దరిద్రానికి నువ్వెట్లా కెప్టెన్ అయితే మాకే అర్థం కాలేదు. నీ అమూల్యమైన బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ నుంచినే ఈ మ్యాచ్ ఇట్లా పోయింది. అవతల టీంలో రోహిత్ శర్మ కెప్టెన్ కాబట్టి సెంచరీ కొట్టిండు, సిక్స్లు కొడుతూనే ఉండు. సూపర్ ఓవర్ లో కూడా లాస్ట్ కి సిక్స్లు బాదిండు. నువ్వేం చేసినావు? ఫస్ట్ ఇన్నింగ్స్ లోనే 50 రన్స్ కొట్టినావు. అది కూడా టెస్ట్ మ్యాచ్ ఆడుకొని. సర్లే మన గర్కార్యాలు ఎందుకు చెప్పుకోవడం, కానీ మనమైతే మంచి ఫైట్ బ్యాక్ అయితే ఇచ్చినాం. ఆఫ్ఘనిస్తాన్ లాంటి టీం ఇండియా టీమ్ తో టై చేసేదే కష్టము. అలాంటిది సూపర్ ఓవర్ కూడా టై చేసాం. ఇదైతే మన ఆఫ్ఘనిస్తాన్ గర్వించాల్సిన విషయం. అంతేకాకుండా పవర్ ప్లే లో ఇండియా వాళ్ళకి చుక్కలు చూపించినాం. 4 వికెట్లు పడగొట్టినాం. వెల్డన్ ఆఫ్ఘనిస్తాన్, మీరైతే మంచి ఫైట్ అయితే ఇచ్చినారు. మీ యంగ్స్టర్స్ అయితే సూపర్. అసలు మీరైతే ఇంకా చక్కగా ఇంటికి పోండి. ఓకే బాయ్ విరాట్ అన్న. మేమైతే ఇంకా చక్కగా ఆఫ్ఘనిస్తాన్కి పోయి ఐపీఎల్కి ఈ T20 వరల్డ్ కప్ అయితే ప్రాక్టీస్ చేసుకుంటాం. అరే రోహిత్ భాయ్, నాకైతే ఒక డౌట్. ఆ బిష్నాయ్ గానికే ఫస్ట్ సూపర్ ఓవర్ ఇచ్చింటే మ్యాచ్ ఈజీగా ఖతం అయిపోతుండే కదా. మరి ఎందుకు సెకండ్ ఓవర్ దాకా వెయిట్ చేసావు? నాకేం తెలుసు బిష్నాయ్ గారు ఇంత మంచి బౌలింగ్ వేసి 2 వికెట్లు తీస్తాడని. ఫస్ట్ ఇన్నింగ్స్ లోనే 0 వికెట్లు తీసి 40 రన్స్ కూడా ఇచ్చేసిండాడు. అందుకే ఫస్ట్ సూపర్ ఓవర్ కూడా టై అయ్యడంతో నాకైతే తిక్కలేసిపోయింది. గెలిస్తే మ్యాచ్ అయినా గెలాలి, పోతే పోయా అనేసి వానికి ఇచ్చేసినాయి. లాస్ట్ లో బిష్నాయ్ చూస్తే 2 వికెట్లు తీసి మన ఇండియాని అయితే గెలిపించినావు. సూపర్ బిష్నాయ్. థ్యాంక్ యూ రోహిత్ భాయ్. అమ్మయ్యా, ఎట్లా సెకండ్ సూపర్ ఓవర్లో నా లక్ బట్టి 2 వికెట్లు దొరికిపోయా. లేకపోయింటే ఇండియా మొత్తం నన్నేసుకుందరు. సూపర్ ఓవర్లో బౌలింగ్ ఇస్తారని నేను కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అట్లాంటిది నాకు ఇచ్చినారు. నేనైతే ఇప్పుడు ప్రూవ్ చేసుకున్నా. వెల్ డన్ బాయ్స్, మీ మంచి పర్ఫార్మెన్స్ తో మనమైతే మ్యాచ్ గెలిచినాం. ఈ మ్యాచ్ లో సూపర్ స్టార్స్ ఎవరు అనుకుంటున్నారు? రింకు సింగ్, రోహిత్ శర్మ అండ్ వాషింగ్టన్ సుందర్, రవి బిష్నాయ్ వీళ్ళ మంచి పర్ఫార్మెన్స్ నుంచి మ్యాచ్ గెలిచింది. ఇలాగే ఆడుతూ ఉందాం. T20 వరల్డ్ కప్ కొట్టేద్దాం.